గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఐబిఎస్ గ్యాస్ట్రైటిస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్మనెంట్ క్యూర్ ఉందా, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి వివరించడానికి డాక్టర్ కుముద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ నైన్. నమస్తే. ముందుగా అసలు గ్యాస్ట్రైటిస్ ఎలా స్టార్ట్ అవుతుందంటారు, ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుందంటారు? సో మన బాడీ లోపల నార్మల్గా మనం ఏదైతే ఆహారం తీసుకుంటాం, మనం డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మరి నైట్ డిన్నర్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో దానికి సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది. మనం దీనికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది నార్మల్గా మనం తీసుకున్న ఆహారానికి కరెక్ట్గా జీర్ణం చేస్తుంది. దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఏదైతే మనకు అవసరం ఉన్న న్యూట్రిషన్ ఉంది, పోషక తత్వాలు ఉన్నాయి, అది మన బాడీలో ఎక్కడ స్టోర్ అవ్వాలి, అది కరెక్ట్గా ఫంక్షనింగ్ కోసానికి ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పటికైనా కూడా నార్మల్గా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడైతే మన నోట్లో, మన మౌత్లో మనం ఎప్పుడైతే ఫుడ్ పెడతామో అప్పటి నుంచి దాంట్లో సలైవా అంటే వాటర్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. దాంట్లో టైలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అప్పటి నుంచి నార్మల్గా మన ఫుడ్ అనేది జీర్ణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డైజెషన్ ది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన ఫుడ్ పైప్ ద్వారా మన స్టమక్ అంటే మన కడుపు, మన ఏదైతే స్టమక్ మనం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 3 to 5 hours కోసానికి డైజెషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ మన స్టమక్ అనేది కొంచెం మన హార్ట్ దగ్గర అనేది ఉంటుంది. దాని తర్వాత మన ఇంటెస్టైన్స్లో ఈ ఫుడ్ ఏదైతే డైజెస్ట్ అయింది అది ఇంకా ఫర్దర్గా డైజెస్ట్ అవుతుంది. చాలా మైక్రో పార్టికల్స్లో, చాలా చాలా చిన్న కణాల్లో అది మారిపోతుంది. అండ్ లాస్ట్కి ఏదైతే అనవసరమైన పదార్థాలు ఉంటాయో అది 24 hours తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎక్స్క్రీషన్ ద్వారా మన బాడీ నుంచి బయటికి అనేది మనం తీస్తూ ఉంటాము. సో ఈ కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్లో నార్మల్గా మన స్టమక్ ఏదైతే ఉందో మనం దానికి గ్యాస్టర్ అనేది అంటూ ఉంటాము. అంటే ఏంటిది, ఈ పోర్షన్స్కి మన మెడికల్ టర్మ్స్లో గ్యాస్టర్ అనేది జనరల్గా మనం చెప్తూ ఉంటాము. దీంట్లోపల ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దానికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. సో నార్మల్గా మన స్టమక్లో, మన కడుపులో ఏదైతే ఫుడ్ ఉంటుందో అట్లీస్ట్ 3 hours అనేది దాంట్లో ప్రాసెస్ జరుగుతుంది. 3 నుంచి 6 hours వెజిటేరియన్ ఫుడ్స్ కోసానికి అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కోసానికి కొంచెం ఎక్కువ టైం అనేది జనరల్గా పడుతూ ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది మనం అర్థం చేసుకోవాలంటే, ఈ స్టమక్ లోపల ఎప్పుడైతే 3 hours నుంచి 6 hours వరకు మనం ఫుడ్ ఏదైతే తీసుకున్నామో అది ప్రాసెస్ అవుతుంది, డైజెషన్ అనేది అవుతుంది. దాంట్లో మల్టిపుల్ స్టేజెస్ అనేది ఉంటుంది. దాంట్లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఒకటి జ్యూస్ అనేది ఉంటుంది. మల్టిపుల్ జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేది జనరల్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ అన్నిట్లో ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంది, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత 45 minutes లోపల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఫస్ట్ రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన స్టమక్లో ఎక్కువగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది, నార్మల్గా మనకు యాసిడిటీ కానీ, స్టమక్లో పెయిన్ కానీ, ఫుడ్ తీసుకున్న తర్వాత కొంతమందికి హార్ట్లో, చెస్ట్లో బర్నింగ్ కానీ, పెయిన్ కానీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ అనేది ఏంటిది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఫస్ట్ రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని కారణాల ద్వారా నార్మల్గా స్ట్రెస్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్, మన లైఫ్ స్టైల్, మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాము, దాంట్లో ఏమేమి మసాలాస్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. బికాజ్ మన ఇండియన్ ఫుడ్లో మనం ఎక్కువగా స్పైసీ అండ్ మసాలాస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా డిసైడ్ అవుతుంది మీకు గ్యాస్ట్రైటిస్ అయ్యేది ఉందా లేదా. వచ్చిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఏం చేయాలి. నార్మల్గా గ్యాస్ట్రైటిస్లో సిమ్టమ్స్ అనేది మీరు భోజనం తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చెస్ట్లో కానీ సెంటర్లో పెయిన్ రావడం, యాసిడిటీ రావడం, ఇండైజెషన్ అనేది మీకు ఫీల్ అవ్వడం, అంటే ఎప్పటికైనా కూడా బ్లోటింగ్, మీకు ఎక్కువగా హెవీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ గ్యాస్ట్రైటిస్లో జనరల్గా మనకు సిమ్టమ్స్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు. సపోజ్ మీకు రీసెంట్గా స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం, అంటే ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు, మీరు భోజనం చేసిన తర్వాత మీకు సడన్గా ఫుల్నెస్ అనిపిస్తుంది, ఎక్కువగా బ్లోటింగ్ అనేది అనిపిస్తుంది, ఈవెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా మీకు బ్లోటింగ్ ఫీల్ అవుతుంది, యాసిడిటీ ఎక్కువగా ఫీల్ అవుతుంది, మీకు ఏదైతే ఫుడ్
ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ తర్వాత మీకు వాటర్ పైకి వస్తున్నాయి, స్పెషల్గా అది కొంచెం పుల్లటివి వాటర్ మీకు పైకి వస్తుంది, మీ థ్రోట్లో మీకు అనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్గా ఇవన్నీ సిమ్టమ్స్ అనేది కామన్గా ఒకటేసారి అందరికీ ఉండవు. ఏదో ఒక సిమ్టమ్ ఉన్నా కూడా డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి దీని గురించి చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం వస్తుంది, సపోజ్ ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ కాలం అంటే ఒక 2 to 3 months వరకు కంటిన్యూస్గా నడుస్తుందంటే మీరు ఒక సింపుల్ జనరల్ USG అబ్డామిన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కంపల్సరీ డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సపోజ్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉంది, లోపల స్టమక్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంటెస్టైన్స్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా డాక్టర్స్ మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దానిపైన డిసైడ్ అవుతుంది గ్యాస్ట్రైటిస్లో మీకు అది మోడరేట్ ప్రాబ్లం ఉందా, బాగా సివియర్గా ఉందా, అండ్ దాని గురించి మీకు ఎలాంటి మెడిసిన్స్ మీకు యూజ్ చేయాలి అండ్ ఎంతకాలం మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు డాక్టర్ ఏంది జనరల్గా చెప్తుంటారు. దీంట్లో హోమియోపతిది రోల్ ఎంతగా ఉంది, డెఫినెట్గా హోమియోపతి ఇది రివర్స్ చేసే ఛాన్సెస్ అనేది 70 to 80% అనేది ఉంటుంది. రెస్ట్ 20 to 30% అనేది మన లైఫ్ స్టైల్, మన డయట్ మీద అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత టైమ్లీ ఈటింగ్, మంచి ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తే దాని అంతటా అదే హీల్ అయిపోతుంది అంటారా, లేదా మెడిసిన్ అవసరమా, ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలంటారు? ఎస్. సో నార్మల్గా మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే డెఫినెట్గా డయట్ అండ్ లైఫ్ స్టైల్, బికాజ్ ఈ ప్రాబ్లం అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అండ్ బికాజ్ మనం సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకోకపోవడం అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం ఎలా తీసుకుంటున్నాము దాని ద్వారానే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో సపోజ్ మీకు తెలుసు ఈరోజు 70 to 80% అందరికీ తెలుసు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్కి అనేది చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మనం సరిగ్గా టైంకి పండుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ ఎక్కువగా హోమ్ మేడ్ ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవడం. మన ఇండియన్ ఫుడ్లో ఎక్కువగా మనం స్పైసెస్ ఇంకా ఎక్కువగా మసాలాస్ అండ్ పులుపు యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది డెఫినెట్గా మంచిది. కాకపోతే ఇలాంటి గ్యాస్ట్రైటిస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి మసాలాస్, స్పైసీ ఫుడ్ అండ్ పులుపు అనేది తప్పకుండా వాళ్ళు తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీరు సపోజ్ మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అండ్ మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు అనుకున్నప్పుడు 3 months అట్లీస్ట్ మీరు సరిగ్గా డయట్ అండ్ మేనేజ్మెంట్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఈవెన్ నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సపోజ్ మీరు లేట్ నైట్ పండుకుంటున్నారంటే మీ యాసిడ్ సెక్రీషన్ అనేది స్టమక్లో ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు స్లీప్ అనేది సరిగ్గా ఉండాలి, ఫుడ్ టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఒక మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఆల్కలైన్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కలైన్ డైట్ అంటే దాంట్లో ఎక్కువగా యాసిడ్ లేకపోవడం, అంటే ఎక్కువగా పులుపు లేని ఫుడ్స్ అనేది జనరల్గా మనం తీసుకోవాలి. స్పెషల్గా మార్నింగ్ లేచిన తర్వాత టీ అండ్ కాఫీ అనేది మనం కంప్లీట్గా స్టాప్ చేస్తే ఇలాంటి కండిషన్స్ అనేది నార్మల్గా క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది చేసిన తర్వాత 3 months వరకు కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ లేదు అంటే తప్పకుండా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్న తర్వాత మీకు డాక్టర్స్ చెప్తారు ఎగ్జాక్ట్గా ఎంత ట్రీట్మెంట్ అవసరం వస్తుంది అండ్ అది ఎంతవరకు హీల్ అయ్యేది ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ ఎంతవరకు అది 100% క్యూర్ అవుతుందా లేదా. జనరల్గా ఇలాంటి కేసెస్ స్టార్టింగ్ స్టేజెస్లోనే 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఇలా కొంతమందిలో యాసిడ్ రిఫ్లెక్స్ ఇలాంటి సివియర్ కేసెస్ కూడా చూస్తుంటారు. పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుందంటారా హోమియోపతి ట్రీట్మెంట్లో? సో ఎస్, యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దీంట్లో యాసిడ్ రిఫ్లెక్స్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. ఎక్కువగా ఏదైతే పులుపు ఉన్నదో జనరల్గా వాటరీ పులుపు ఫుడ్ తీసుకున్న తర్వాత మనకు కిందికి వెళ్ళి పైకి అంటే బాటమ్ నుంచి మన థ్రోట్ వరకు అది రివర్స్ అవుతుంది. దానికి మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటూ ఉంటాము. సో దీంట్లో కంటిన్యూస్గా మన చెస్ట్లో బర్నింగ్ ఇలాంటి సెన్సేషన్స్ కామన్గా వస్తుంటాయి. ఇది రివర్స్ అవుతుందా లేదా, డెఫినెట్గా రివర్స్ అవుతుంది ఈవెన్ విత్ ట్రీట్మెంట్ అండ్ విత్ డయట్. కొన్ని కేసెస్లో ఇది ఓన్లీ అండ్ ఓన్లీ నార్మల్గా డయట్ మాత్రం ఫాలో చేస్తే ఇది రివర్స్ అవుతుంది. కొన్ని కేసెస్లో డిపెండింగ్ అపాన్ మీ క్రానిసిటీ, ఎంత కాలం నుంచి మీకు ఉన్నది, మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఒక 1 month లేకపోతే 6 months అవుతుంది అంటే డెఫినెట్గా ఇది నార్మల్గా విత్ డయట్ అండ్ మేనేజ్మెంట్ రివర్స్ అవుతుంది. సపోజ్ 6 months కంటే ఎక్కువగా అవుతుంది, 6 months క్రాస్ అయిందంటే ఇది క్రానిక్ కేసులో కన్సిడర్ చేస్తాం మనం డాక్టర్స్. సో క్రానిక్ కేస్ అయిన తర్వాత దీనికి మెడిసిన్స్ అనేది అవసరం వస్తుంది. రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా చాలా హై ఉంటాయి, ఆల్మోస్ట్ 80 to 90%. కొన్నిసార్లు మనకు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం పర్ఫెక్ట్గా ఫాలో చేసినప్పుడు ఇది 80 to 90% కేసెస్లో యాసిడ్ రిఫ్లక్స్ అయినా సరే, నార్మల్ గ్యాస్ట్రైటిస్ అయినా సరే, రివర్స్ అయిన కేసెస్
డెఫినెట్గా ఉన్నాయి. ఈవెన్ విత్ మెడిసిన్ ఇవన్నీ ఫాలో చేసినప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాము. ఓకే అండి, ఒక షాప్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఐబిఎస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంటాయి? సో మన ఈ కంప్లీట్ డైజెషన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఉంటుంది లాస్ట్ పార్ట్ అంటే స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత జనరల్గా అది 6 to 8 hours తర్వాత ఇంటెస్టైన్స్లో మనం ఇంటెస్టైన్స్కి నార్మల్గా పేగులు అనేది జనరల్గా చెప్తూ ఉంటాము. సో ఈ ఇంటెస్టైన్స్లో స్మాల్ ఇంటెస్టైన్ మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్స్ రెండు ఉంటుంది. ఇవి రెండుది ప్రాసెస్ అనేది ఉంటుంది. మైక్రో పార్టికల్స్ ఏదైతే మనకు కంప్లీట్గా ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత దాంట్లో అగైన్ మైక్రో న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్గా తీసుకోవాలి అండ్ బ్లడ్లో అండ్ మన బాడీలో స్టోర్ చేయాలి. దీనికి అసిమిలేషన్ ప్రాసెస్ అనేది అంటూ ఉంటాము. నార్మల్గా ఈ ఇంటెస్టైన్స్ అనేది మూవ్మెంట్ ద్వారా వర్క్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ మనం డైజెస్ట్ చేసామో స్టమక్లో దానికి ఫర్దర్గా ఈ ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ చేయడానికి మూవ్మెంట్ ద్వారా ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఇంటెస్టైన్స్లో ఉన్న మూవ్మెంట్కి మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాము. ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ద్వారా ఏదైతే ఫుడ్ ది బోలస్ ఉంది అది జనరల్గా ఫ్రంట్కి ఇంకా ఫర్దర్గా అది కంపల్సరీ అది ఫోర్స్గా అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా స్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బికాస్ కంప్లీట్గా మన అసిమిలేషన్కి చాలా ఎక్కువగా టైం అనేది పడుతూ ఉంటుంది. సో నార్మల్గా ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది, మీడియం పేస్లో ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్ల ఎప్పుడైతే ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ మన ఇంటెస్టైన్స్లో చాలా ఫాస్ట్ అయిపోతుంది, నార్మల్గా మనకు ఈ ఫాస్ట్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ద్వారా నంబర్ ఆఫ్ స్టూల్స్ అంటే మన మోషన్స్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గా కొంతమంది పేషెంట్స్కి ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే ఒక 1 hour లోపల లేకపోతే 2 to 3 hours లోపల వాళ్ళకు స్టూల్ అంటే మోషన్ పాస్ చేయాల్సి ఫీలింగ్ వస్తుంది అండ్ వాళ్ళకు కొంచెం లూజ్ స్టూల్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇది మీకు సపోజ్ జరుగుతూ ఉన్నది అంటే దీనికి మనం ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్ అనేది అంటూ ఉంటాము. ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్ అంటే ఏంటిది, ఈ ఇంటెస్టైన్స్కి మనం బోవెల్ అనేది అంటూ ఉంటాము అండ్ దీనికి మళ్ళీ ఇరిటేషన్ వచ్చినప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దాని ద్వారా సిమ్టమ్స్ వచ్చేసి మళ్ళీ మనం మోషన్ పోవాల్సిన ఫీలింగ్ వస్తుంది, అర్జ్ వస్తుంది. దీనికి మనం ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్ అంటూ ఉంటాము. నార్మల్గా ఈ ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్లో స్టేజెస్ అనేది ఉంటుంది. మైల్డ్, మోడరేట్ అండ్ చాలా సివియర్. మైల్డ్ ఈ ఐబిఎస్లో జనరల్గా 3 to 4 times మ్యాక్సిమం 3 to 7 times మీకు డైలీ మీరు స్టూల్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. జనరల్గా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, మేము డైలీ 3 to 4 times కంపల్సరీ మోషన్ పాస్ చేస్తూ ఉంటాము. నార్మల్గా జనరల్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి 2 times మోషన్ పాస్ చేయడం అనేది 100% నార్మల్. కొన్నిసార్లు అది 3 times అవ్వచ్చు, కాకపోతే అది రిపీటెడ్గా జరుగుతుంది, ఎవ్రీ డే ప్రతి ఒక్క రోజు జరుగుతుందంటే మీకు ఐబిఎస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఎప్పుడైతే మీకు మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది వెంటనే, కొంతమందికి చాలా వెంటనే అనేది ఉంటుంది. ఫుడ్ తీసుకున్నారా 1 hour లోపనే వాళ్ళకి మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. మైల్డ్లో జనరల్గా 3 to 7 times మాత్రమే ఇబ్బంది అవుతుంది, అంటే మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. మోడరేట్లా అరౌండ్ 10 times అనేది మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. సివియర్ కేసెస్లో మోర్ దెన్ 10 times కంటే ఎక్కువగా మీరు మోషన్ పాస్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు చాలా సివియర్ ఐబిఎస్ అనేది ఉంది. ఈ ఐబిఎస్ ఉన్నదా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఎప్పుడు ట్రీట్మెంట్ అనేది కోసానికి డాక్టర్ దగ్గర వెళ్ళాలి అంటే మీరు 3 times కంటే ఎక్కువగా డైలీ మోషన్ పాస్ చేస్తున్నారు అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు అర్జ్ వస్తుంది మోషన్ పాస్ చేయాలంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి సరిగ్గైన ట్రీట్మెంట్ అవసరం అనేది ఉంటుంది మీకు. సివియర్ కేసెస్లో ఇది రివర్స్ అవుతుందా లేదా, సివియర్ కేసెస్లో నార్మల్గా 10 times కంటే ఎక్కువగా డైలీ మనం స్టూల్ పాస్ చేసేటప్పుడు నార్మల్గా లూజ్ మోషన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. దాంట్లో మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మెడిసిన్స్తో పాటు డాక్టర్స్ మీకు చెప్తారు మీకు ఏ ఫుడ్ పార్టికల్స్ ద్వారా మీకు ఇబ్బంది ఎక్కువగా అవుతుంది. జనరల్గా పేషెంట్స్కి
ఎప్పుడైతే సివియర్ ఐబిఎస్ అనేది ఉంటుంది వాళ్ళకు హై ప్రోటీన్ డయట్ అంటే నాన్ వెజ్ తీసుకోవడం, వెజిటేరియన్స్ ఉంటే ఎక్కువగా స్ప్రౌట్స్ అంటే మొలకలు ఎక్కువగా తీసుకోవడం, అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం. హై ప్రోటీన్ డయట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మోషన్ ఎక్కువగా పాస్ చేయాలనిపిస్తుంది. సో ఇది సివియర్ ఐబిఎస్ కేసెస్లో వన్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది ఏదైతే మీ ఐబిఎస్కి ఇంక్రీజ్ చేస్తుంది. నార్మల్గా కూడా దీంట్లో ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఐబిఎస్లో మేజర్గా 90% ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి జనరల్గా మెంటల్ లెవెల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్ లెవెల్లో అంటే వాళ్ళ మైండ్ అనేది ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వర్క్లా కొంచెం పర్ఫెక్షన్ ఎక్కువగా అనేది అవసరం వస్తుంది. వాళ్ళకు వర్క్కి ప్రయారిటీ, వర్క్కి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఎక్కువగా ఇస్తారు. వాళ్ళ మీద వాళ్ళ హెల్త్కి సరిగ్గా ఉంచుకోవాలని వాళ్ళు జనరల్గా ఎక్కువగా టైం అనేది స్పెండ్ అనేది చేయరు. అలాంటి వాళ్ళకు ఈ ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా అనేది ఉంటుంది. సెకండ్, ఎవరైతే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు, అంటే నార్మల్గా కొంతమందికి అలవాటు ఉంటుంది ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం. అండ్ సెకండ్, కొంతమందికి బికాజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక రీజన్ ద్వారా. సో ఈ రెండు కేటగిరీస్లో మనం చూస్తూ ఉంటాము ఐబిఎస్ అనేది ఎక్కువగా ఇలాంటి వాళ్ళకు ఎక్కువగా సఫర్ అనేది అవుతూ ఉంటారు. కాకపోతే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది రివర్స్ అవుతుందా లేదా, మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ 1 year నుంచి 2 yearsలో 100% నార్మల్ అనేది కంప్లీట్గా ఇది నార్మల్ అవే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా సివియర్ ఉన్నది ఐబిఎస్ అనేది జనరల్గా వాళ్ళకు 3 to 5 years టైం జనరల్గా పడుతూ ఉంటుంది. బికాస్ వాళ్ళకి చాలా క్రానిక్ అనేది ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ స్టూల్స్ ఏది ఎక్కువగా వాళ్ళు పాస్ చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళకు వీక్నెస్, ఎనీమియా అంటే బ్లడ్ అనేది తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా కాంప్లికేషన్స్ అనేది ఎక్స్ట్రాగా వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఐబిఎస్ అనేది కూడా డెఫినెట్గా రివర్సిబుల్ ఉంటుంది. కాకపోతే కొన్ని కేసెస్లో ఐబిఎస్ అనేది ఆఫ్టర్ 45-50 years తర్వాత, బికాస్ మేబీ వాళ్ళకు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అర్థమైపోతుంది, లేకపోతే మెంటల్ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. బికాస్ మనకు అలవాటు అయిపోతుంది స్ట్రెస్తోని, అండ్ ఎక్కువగా హసల్ అండ్ బసల్ మనకి ఏదైతే వర్క్ లైఫ్లో ఉంటుంది దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. కాబట్టి 45 years కానీ 50 years తర్వాత సివియర్గా ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా అది కొంచెం కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే అది డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. అండ్ మీకు ఐబిఎస్ ద్వారా ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎనీమియా, వీక్నెస్ ఆఫ్ బాడీ అండ్ వెయిట్ లాస్, దానిపైన కూడా జనరల్గా డాక్టర్స్ మీకు సజెషన్ ఇస్తూ ఉంటారు. మీరు ఎగ్జాక్ట్గా దాని గురించి ఎలా మీరు దానికి ఫాలో చేయాల్సి ఉంటుంది, ఎలా మీరు దానికి కోపప్ చేయాల్సి వస్తుంది. బికాస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ డెఫినెట్గా ఉంటుంది. ఇన్నిసార్లు మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత కూడా అది పాస్ అవుతుంది, బాడీలోకి వెళ్ళిపోతుందంటే డెఫినెట్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా చాలా సివియర్గా ఉంటుంది. అండ్ దాంట్లో ఫుడ్ అలర్జీస్ కూడా ఉంటుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు. సో ఈ ఐబిఎస్ కూడా డెఫినెట్గా రివర్స్ అనేది అవుతుంది. కాకపోతే దీనికి ఎక్కువగా టైం అనేది అవసరం వస్తుంది. అండ్ మీ మైండ్ ప్రకారంగా, మీ లైఫ్ స్టైల్ ప్రకారంగా మీరు డాక్టర్కి సరిగ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా ఇది రివర్స్ అవ్వడం కూడా కొంచెం ఫాస్ట్గా అనేది జరుగుతూ ఉంటుంది. ఐబిఎస్కి డయేరియాకి డిఫరెన్స్ ఏంటండి? ఐబిఎస్ అనేది జనరల్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. డైరియా అంటే సపోజ్ ఈరోజు మీరు ఒక ఫుడ్ అనేది సాటర్డే ఉంది, మీరు అవుటింగ్కి వెళ్ళారు, కొంచెం బయటి ఫుడ్ మీరు తీసుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు 2 to 3 times మోషన్ వచ్చింది, లేకపోతే 4 to 5 times మీరు మోషన్ పాస్ చేశారు, లూజ్ మోషన్స్ వచ్చినాయి, దానికి మనం డైరియా అంటూ ఉంటాము. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది, అది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంది, ఒక్క రోజు కూడా దాంట్లో బ్రేక్ అనేది ఉండదు. నార్మల్గా సపోజ్ మీరు 4 to 5 times డైలీ మోషన్ పాస్ చేస్తున్నారంటే ఒక్క రోజు కూడా స్టాప్ అవ్వకుండా మీకు డైలీ 4 to 5 times మోషన్ పాస్ మీరు చేయాల్సి వస్తుంది. దానికి మనం ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటాము. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కూడా స్టార్టింగ్ స్టేజెస్లో రిజల్ట్స్ అనేది ఎక్కడ కూడా ఉండవు. నార్మల్గా దానికి బికాస్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ కూడా సరిగ్గా పనిచేయవు. అండ్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే అదే అనవసరంగా, అంటే ఎలాంటి రీజన్ లేకుండా మీ బౌవెల్ అనేది ఇరిటేట్ అవుతుంది. డైరియాలో జనరల్గా ఇది ఒక టెంపరీ ఫేజ్ ఉంటుంది, మ్యాక్సిమం 3 days అనేది టైం పీరియడ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది, అది కూడా డైరియా కింద మాత్రమే వస్తుంది. కాకపోతే స్ట్రిక్ట్గా డైరియా 1 to maximum 3 days మాత్రమే ఉంటుంది.
వస్తుంది. ఐబిఎస్ అనేది కంటిన్యూస్గా మీకు జరుగుతుంది. అది 6 months కావచ్చు, ఈవెన్ 1 year కూడా కావచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్ డైరియా అండ్ ఐబిఎస్లో. అయితే సో ఐబిఎస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఫుడ్ తీసుకునే ముందే టాబ్లెట్స్ వేసుకోవాలి అలా ఉంటుందా? హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? సో మన ఐబిఎస్లో జనరల్గా హోమియోపతిలో మనం చెప్పాలంటే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో డెఫినెట్గా మెడిసిన్స్ అనేది ఫుడ్ కంటే ముందు అనేది జనరల్గా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బికాస్ ఫుడ్ తీసుకున్న ముందు 1 hour బిఫోర్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయో అది జనరల్గా రిడ్యూస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. సెకండ్, ఏదైతే బౌవెల్లో ఇరిటేషన్ మళ్ళీ వస్తుంది, ఆ ఇరిటేషన్కి ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్కి జనరల్గా కొంచెం స్లో చేయడానికి మెడిసిన్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 1 hour బిఫోర్ మనం ఫుడ్ అనేది జనరల్గా ఇన్సిస్ట్ చేస్తాము మీరు తీసుకోండి. కొంతమందికి ఈవెన్ టైం లేనప్పుడు వాళ్ళు ఫుడ్ తర్వాత కూడా తీసుకోవచ్చు. కాకపోతే మన హోమియోపతిలో మీరు సపోజ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నారంటే 2 hours గ్యాప్ అనేది డెఫినెట్గా ఉంచుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు మీకు కొన్ని జనరల్గా ఫైబ్రస్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో మెడిసిన్స్తో పాటు మనం డయట్లో ఇది జనరల్గా చెప్తూ ఉంటాము. ఫైబర్తోని మనకు స్టూల్స్ అనేది ఎక్కువగా పాస్ అవుతుంది. ఫైబర్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అలా అని మనం ఫుడ్ తీసుకోవడం, వెజిటబుల్స్ తీసుకోవడం స్టాప్ అనేది చేయదు. కాకపోతే ఒక సింపుల్ మినిమం పోర్షన్లో మాత్రమే తీసుకోవాలి, ఎక్సెసివ్గా తీసుకోవద్దు. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఏదైతే మీకు అర్థమవుతుంది ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది అవుతుందంటే డెఫినెట్గా అది మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో జనరల్గా మన మెడిసిన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఇస్తూ ఉంటాము. మార్నింగ్ అనేది ఎంటీ స్టమక్ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ బిఫోర్ డిన్నర్. కొన్నిసార్లు మీరు ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. కాకపోతే మెడిసిన్స్ అనేది వితౌట్ వాటర్ ఉంటుంది. వాటర్ తీసుకోకుండా మాత్రమే జస్ట్ మన టంగ్ మీద మన నోట్లో అది జనరల్గా మనం చెప్పరియాల్సి వస్తుంది. సో ఇది సరిగ్గా మన బాడీలో మన సర్క్యులేషన్లో అనేది కంప్లీట్గా జనరల్గా ఇది ఫ్లో అనేది అవుతుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది. రిజల్ట్స్ డెఫినెట్గా ఐబిఎస్లో ఏ మెడిసిన్ అయినా సరే కొంచెం స్లో అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, హీల్ అవ్వడానికి టైం పట్టిన పర్మనెంట్ క్యూర్ ఉందన్నారు కాబట్టి దట్స్ ఎ గుడ్ న్యూస్ అండి. సో ఐబిఎస్ కానీ లేదా గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సివియర్ కేసెస్కి వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్. ఈ రోజు టైంలో మనకు ఎక్కువగా లైఫ్ స్టైల్ ద్వారా మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ట్రైటిస్ అయినా సరే, ఐబిఎస్ అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే మనం రాకుండా ఉండాలంటే మార్నింగ్ టీ, కాఫీ అనేది మనం అవాయిడ్ చేయాలి. మార్నింగ్ లేవగానే ఎక్కువగా పులుపు అండ్ స్పైసీ ఫుడ్స్ అనేది జనరల్గా మనం అవాయిడ్ చేయాలి. మనం ట్రెడిషనల్గా మనం బ్రేక్ఫాస్ట్లోనే మనం ఎక్కువగా పులుపు అండ్ ఇవి స్పైసెస్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. స్పెషల్గా మనం ఎప్పుడైతే చట్నీస్ అండ్ సాంబార్స్ తీసుకుంటామో, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంది వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఎవరికైతే రావద్దు అనుకుంటున్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. సో ఏం తీసుకోవాలి? మార్నింగ్ ఆల్కలైన్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. మీరు గూగుల్లో ఆల్కలైన్ ఫుడ్స్ చేస్తే దాని లిస్ట్ అనేది డెఫినెట్గా మీకు వస్తుంది. దాంట్లో ఒకటి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. లెమన్స్, ఆల్కలైన్ ఫుడ్స్లో లెమన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ డాక్టర్ కుముద్ గారు. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.